హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాము. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సిఆర్డిఏ లేఅవుట్లో చాలా చక్కగా డబుల్ బెడ్రూమ్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది. ఇది వచ్చేసి మనకి కంకిపాడు దగ్గరలో ఉన్న కోలవెన్నలో ఉంది. ప్రైస్ కూడా చాలా ఎక్సలెంట్గా మనకి చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉంది. అలాగని ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా ఎక్సలెంట్గా మంచి క్వాలిటీతో మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్న లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది. చూస్తున్నారు కదండి, ఈ వాల్స్ అన్నిటికీ కూడా చక్కగా టైల్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా చేయబడి ఉంది. అలాగే ఇంటి ముందు 40 ఫీట్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేయబడి ఉన్నాయి. వాస్తు ప్రకారంగా సెట్ బ్యాక్స్ అన్ని కూడా వదిలిపెట్టి మనకి చాలా బ్యూటిఫుల్గా ఈ వాల్స్ కూడా టైల్స్ అనేవి చాలా చక్కగా డిజైన్ లాగా పెట్టి ఉంచారు. అలాగే మనం లోపలికి ఎంటర్ అయితే మీరు ఎక్కడైనా సరే ఈ వెట్రిఫైడ్ టైల్స్ ఇవి చూస్తారు కదా, కానీ మార్బుల్ వేశారు, గమనించండి. చాలా ఖర్చు పెట్టి మంచి మార్బుల్ డిజైన్తో చాలా చక్కగా చేసి ఉన్నారు. ఈ హాల్ కూడా మనకి చాలా సఫిషియెంట్గా వచ్చింది. అట్లాగే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉందండి. చాలా చక్కగా ఫాల్ సీలింగ్ అన్ని చేపించి ఉంచారు. ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇక్కడ టీవీ రూమ్ కింద దీన్ని వాడుకోవచ్చు, హాల్ కింద వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ లాగా వస్తుంది. అయితే ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్, ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా చక్కగా చేశారు. అవసరమైతే ఆ డైనింగ్ హాల్ని డివైడ్ చేసుకునే విధంగా మనం ఒక క్లాత్ లాగా ఏదైనా కర్టెన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ కిచెన్కి మనకి ఒక పక్కన పూజా మందిరం ఇచ్చారు. అలాగే మిగతా బ్లాక్ గ్రానైట్తో చక్కగా డిజైన్ చేసి ఉంచారు. ఆ కిచెన్ వాల్ అంతా కూడా మనకి చాలా మంచి టైల్స్తో డిజైన్ చేసి ఉంచారు. ఈ కబోర్డ్స్ అన్ని కూడా మనం కొనుక్కున్న వాళ్ళే కబోర్డ్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కబోర్డ్స్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ కాస్ట్, డే బై డే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మోడల్స్ కూడా డే బై డే మారిపోతూ ఉన్నాయి. సో ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా మార్బుల్ వేసి చాలా చక్కగా ఆ ప్లాంక్స్ పోసి ఉంచారు కదా. ఈ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజ్ వచ్చింది. దీనికి కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి ఇచ్చారు. అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ వస్తుంది. అలాగే పక్కనున్న బెడ్రూమ్ కూడా అటాచ్ టాయిలెట్ వస్తుంది. ఈ టాయిలెట్ కూడా యాంటీ స్కిడ్ టైల్స్తో చాలా నీట్గా చేసి ఉంది. ఫిట్టింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయబడి ఉన్నాయి. చాలా మంచి లొకేషన్లో మంచి స్పెసిఫికేషన్స్తో తక్కువ బడ్జెట్లో మనకి హౌస్ కావాలి డబుల్ బెడ్రూమ్ అనుకుంటే ఇది ఒక మంచి సజెషన్ అవుతుందండి. చుట్టూ కూడా చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది. అలాగే మనం తిరిగి ఆ పక్కన ఉన్న 2వ బెడ్రూమ్కి వెళ్ళినట్లయితే చూసాం కదా ఇందాక ఆల్రెడీ కిచెన్, హాలు, ఇది డైనింగ్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ హాల్ కూడా చాలా పెద్దదిగా ఉన్నది. దీనికి ఆపోజిట్ లో మనకి 2వ బెడ్రూమ్ వస్తుంది. ఈ 2వ బెడ్రూమ్ కూడా చక్కటి మార్బుల్ ఫినిష్ తో చేసి ఉంచారు. అలాగే ఇక్కడ కూడా అటాచ్ టాయిలెట్ వస్తుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్, అట్లాగే ప్లాంక్స్ అన్ని కూడా పోసి ఉన్నాయి. ఎవరైనా సరే ఒక మంచి హౌస్ తీసుకోవాలి, తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి, లో కాస్ట్ లో మనకి చాలా నీట్ గా ఉండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంతా కూడా బాగుండి మంచి కనెక్టివిటీ ఉండి మన ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు ఉండి మన వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటే ఇది మంచి సజెషన్ అవుతుంది. ఈ హౌస్ అయితే మనకి 55 lakhsలోనే అందుబాటులో ఉందండి. చాలా చక్కగా మంచి కన్స్ట్రక్షను. అంతేకాకుండా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది. ప్లాన్ అయితే G+1 వరకు ఉందండి. పైన ఇంకొక మనం ఫ్లోర్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది. చక్కగా డ్రైనేజ్ సిస్టము, పార్కు అన్నీ కూడా